जोहर जोहर माता सावित्रीबाई महात्मा ज्योतिराव फुले जी के जोहर जोहर माता सावित्रीबाई महात्मा ज्योतिराव फुले जी के అద్భుతమైన ఆశీర్వాదం ఇచ్చిన అక్షరాన్ని ఇచ్చిన సావిత్రిబాయి ఫులేకు మనవంతుగా దివాళి అర్పించబోతున్నాం. మన డాన్స్ తో, మన యొక్క నృత్యంతో, మన యొక్క హృదయపూర్వకంగా ఆత్మీయంగా ఆశించబోతున్నాం. ఎవ్రీబడి హ్యాస్ టు డు పర్ఫెక్ట్లీ విత్ హమ్మింగ్. పాట పాడకుండా చేయాలి. ఓకే, రెడీ? ఆల్ ద బెస్ట్. అనగారిన జీవితాల్లో అక్షరదారి పొద్దై పొడిసెను చదువుల జెండగా మారి ఈ దేశపు మొదటి పంతులమ్మగా చేరి మన జీవితాల్లో నింపిందో వెలుగుల దారి. అనగారిన జీవితాల్లో అక్షరదారి పొద్దై పొడిసెను చదువుల జెండగా మారి ఈ దేశపు మొదటి పంతులమ్మగా చేరి మన జీవితాల్లో నింపిందో వెలుగుల దారి. మరువద్దుర సమాజమా మహనీయులను, మరువద్దుర సమాజమా మహనీయులను, పూలే సావిత్రిబాయి త్యాగాలను. అనగారిన జీవితాల్లో అక్షరదారి పొద్దై పొడిసెను చదువుల జెండగా మారి ఈ దేశపు మొదటి పంతులమ్మగా చేరి మన జీవితాల్లో నింపిందో వెలుగుల దారి. అజ్ఞానం గమ్ముకున్న ఆ రోజులను, ఆ చీకటిని జిల్చేసిన మేధస్సును, అజ్ఞానం గమ్ముకున్న ఆ రోజులను, ఆ చీకటిని జిల్చేసిన మేధస్సును, బలపం పట్టించిన బాధ్యతలను, ఆ సంఖ్యలను దెంపిన జ్ఞాపకాలను, బలపం పట్టించిన బాధ్యతలను, ఆ సంఖ్యలను దెంపిన జ్ఞాపకాలను. మరువద్దుర సమాజమా మహనీయులను, మరువద్దుర సమాజమా మహనీయులను, వాటినందుకోని శాసించర గగన తలమును. అనగారిన జీవితాల్లో అక్షరదారి పొద్దై పొడిసెను చదువుల జెండగా మారి ఈ దేశపు మొదటి పంతులమ్మగా చేరి మన జీవితాల్లో నింపిందో వెలుగుల దారి. నీ భవిష్యత్తుకు పునాదేసే పుస్తకాలను మన మస్తకంల బంధించరా అక్షరాలను. నీ భవిష్యత్తుకు పునాదేసే పుస్తకాలను మన మస్తకంల బంధించరా అక్షరాలను. నిక్షిప్తమయ్యి దాగిన కోడింగు భాషను నువ్వు నేర్వాలిర విశ్వపు విజ్ఞాన రాతను. నిక్షిప్తమయ్యి దాగిన కోడింగు భాషను నువ్వు నేర్వాలిర విశ్వపు విజ్ఞాన రాతను. సదవాలిర పేదల కన్నీటి దారను, సదవాలిర పేదల కన్నీటి దారను, వెతకాలిర జగజ్జేత అన్వేషణను. అనగారిన జీవితాల్లో అక్షరదారి పొద్దై పొడిసెను చదువుల జెండగా మారి ఈ దేశపు మొదటి పంతులమ్మగా చేరి మన జీవితాల్లో నింపిందో వెలుగుల దారి.
శ్వాసగా మార్చాలిర చదువమ్మ దారనందనంత ఎత్తుకు ఎక్కించరా మన జీవితాలను. శ్వాసగా మార్చాలిర చదువమ్మ దారనందనంత ఎత్తుకు ఎక్కించరా మన జీవితాలను. చరితను సృష్టించే నింగి నేల క్షణమును పొద్దై పొడవాలి అంతరిక్ష పడుగును. చరితను సృష్టించే నింగి నేల క్షణమును పొద్దై పొడవాలి అంతరిక్ష పడుగును. సాధించర కలలుగనే రాజ్యంబును, సాధించర కలలుగనే రాజ్యంబును. ఎగరెయ్యాలిర నీ బ్రతుకులో గెలుపు జెండను. అనగారిన జీవితాల్లో అక్షరదారి పొద్దై పొడిసెను చదువుల జెండగా మారి. ఈ దేశపు మొదటి పంతులమ్మగా చేరి మన జీవితాల్లో నింపిందో వెలుగుల దారి. మన జీవితాల్లో నింపిందో వెలుగుల దారి. మన జీవితాల్లో నింపిందో వెలుగుల దారి. जोहार माता सावित्रीबाई महात्मा ज्योतिराव फुले की। जोहार जोहार माता सावित्रीबाई महात्मा ज्योतिराव फुले की। How to celebrate our women teachers today in 131 లో ఓకే ఈ రోజు జనవరి 3 సతారా జిల్లా నయాగాం లో పుట్టారు. వారు సావిత్రిబాయి పూలే గారు ఎట్ ద ఏజ్ ఆఫ్ అప్పుడు చైల్డ్ 9 years he was married the great dynamic leader so జ్యోతిరావు పూలే. సో జ్యోతిరావు పూలే సావిత్రిబాయి పూలే తర్వాత ఏం చేశారు సార్, జ్యోతిరావు పూలే వాజ్ చాలా చాలా గొప్పవాడు అనమాట. చిన్నప్పటి నుంచెలే ఇట్లా మీరు ఎట్లయితే ఈ ఊరు కోసము మన కుటుంబం కోసం ఈ రాష్ట్రం కోసము దేశం కోసము మంచి చేయాలనుకుంటాం కదా, జ్యోతిరావు పూలే కూడా పుట్టుక నుంచి అంత అద్భుతమైన వ్యక్తిత్వం కలిగిన వాడు. కనుక ఏం చేశాడు సావిత్రిబాయి పూలే, అప్పుడు ఆ రోజుల్లో ఆడపిల్లలు చదువుకునేది లేదు, ఆడపిల్లలకు చదువు లేదు, ఆడపిల్లలకు హక్కులు ఉండగది, ఆడపిల్లలను మనుషులుగానే గుర్తించేది కాదు. ఆడపిల్లలు ఎట్లా అంటే అప్పుడు ఒక గాయన స్కూటరు, గాయన బీర్వా, గాయన బండి అన్నట్టు, గాయన భార్య అన్నట్టు, గాయన బిడ్డ అన్నట్టు, అంతే ఒక వస్తువే. ఇట్స్ వెరీ బ్యాడ్. ఆ సమయంలో జ్యోతిరావు పూలే గారు అంటే మనకు సుమారుగా 175 సంవత్సరాల క్రితమే ఆలోచించారు. ఎప్పుడు ఏం చేశారంటే ఈ సమాజాన్ని నిజంగా ఒక గౌరవవంతమైన సమాజాన్ని, సమానత్వం కలిగిన సమాజాన్ని చేయాలి అంటే వీళ్ళలో జ్ఞాన దీపాన్ని వెలిగించాలి. ఆ జ్ఞాన దీపం అని జ్ఞానం అనేది ఎట్లా వెలుగుతుంది వీళ్ళలో అంటే చదువు ద్వారా అనే ఒక చక్కటి ఆలోచన కలిగి ఆ రోజులలో ధనవంతుల పిల్లలు మాత్రమే మగవాళ్ళు చదువుకునే వాళ్ళు. జ్యోతిరావు పూలే ఒక నాన్న మరి ఏంటిదంటే బిజినెస్ మ్యాన్, ధనవంతుడు, కాంట్రాక్టర్ కనుక వాళ్ళ పిల్లలకు ఎంతో కొంత చదువు అందేది. సో ఆ క్రమంలో తను కొద్దిగా చదువుకున్నాడు కనుక సావిత్రిబాయి పూలేకు అప్పటి వరకు అక్షరగానం లేదు. పెళ్లి చేసుకున్న తర్వాత తనే చదువు చెప్పాడు. తనే చదువు చెప్పి ఏ లక్ష్యము మరి ఎందుకు చెప్పిండు అంటే చూడు, ఆ రోజులలో ఆడపిల్లలకు చదువు చెప్పడము అది నేరము. అయినా ఈ యొక్క మనువాదులు, ఆ రోజుల్లో సమాజం 2 సమాజాలు, మనుషులు ఉండేవారు, మనువాదులు ఉండేవారు. మనువాదులు అంటే
దళిత బహుజనులకు హక్కులకు నిరాకరించిన వారు, మహిళలకు హక్కులను నిరాకరించిన దుర్మార్గులు ఉన్న సమాజం, అందులో కొందరు మనుషులు ఉన్న సమాజం. ఆ మనుషులందరి మనుషులుగా చూసే ఆ స్థితులలో ఆ రోజులలో జ్యోతిరావు పూలే తన ఈ భారతదేశాన్ని ఒక అద్భుతమైన సమానత్వం కలిగిన సౌభ్రాతృత్వం కలిగే ఒక అద్భుతమైన దేశంగా ఏర్పాటు చేయాలని సావిత్రిబాయి పూలేను మొట్టమొదటిగా తయారు చేశాడు. చదువు ఇంటికాడ నేర్పాడు. అటు తర్వాత బిఎడ్ ట్రైనింగ్ చేయించాడు. అటు తర్వాత ఏం చేశాడు? 1848 మొట్టమొదటిసారి జనవరి 1 న్యూ ఇయర్ అంటాం కదా, ఆ జనవరి 1 రోజున విజయవాడ ఒకే ఆ ఊరిలో మొట్టమొదటి గర్ల్స్ స్కూల్స్ పెట్టాడు అన్నమాట. ఆ రోజులలో ఆ గర్ల్స్ స్కూల్స్ పెట్టి మరి వేరే వాళ్ళు ఎవరు అంటే చదువు వచ్చిన వాళ్ళు ఎవరైనా కూడా ఆడపిల్లలు చదువు చెప్పడానికి రాలేదు. అందుకని సావిత్రిబాయి పూలే తయారు చేసుకొని మొట్టమొదటి టీచర్గా ఆ స్కూల్ పెట్టి మొట్టమొదటి టీచర్గా అవకాశాన్ని ఇచ్చారు. సావిత్రిబాయి పూలేకి భారతదేశంలో మొట్టమొదటి మహిళా టీచర్ సావిత్రిబాయి పూలే. మొట్టమొదటి కూడా సావిత్రిబాయి పూలేని ఏ పరిస్థితులల్లో ఆడపిల్లలకు చదువు నిరాకరించిన పరిస్థితులల్లో ఆడవాళ్లను ఒక గౌరవంగా బతకనియని పరిస్థితులల్లో సావిత్రిబాయి పూలే పాఠాలు చెప్పే సమయంలో 2 చీరలు పట్టుకొని పోయేది. తను పోతున్నప్పుడు బురదతో కొట్టేవారు, రాళ్లతో కొట్టేవారు, ఆవు పేడతో కొట్టేవారు. ఆ బరకలతో పోయి స్కూల్ దాకా పోయి మళ్ళీ సారీ మార్చుకొని ఆడపిల్లలకు చదువు చెప్పేదన్నమాట. అట్లా 1851 5-6 సంవత్సరాలలో 3 స్కూళ్ళు పెట్టిండు. ప్రభుత్వ పాఠశాలల్లో లేని స్ట్రెంత్ 150 స్ట్రెంత్ వాళ్ళ స్కూల్లో ఉండేది అప్పటికి. సో ఇప్పుడు మనము అంటే జ్యోతిరావు పూలే, సావిత్రిబాయి పూలే ఆడపిల్లల కోసము మొట్టమొదటిసారి భారతదేశంలో పాఠశాల పెట్టారు. వాళ్ళు పెట్టకపోతే మనకు చదువులేదు. అదొక్కటే కాదు, ఆ రోజులలో హక్కులు నిరాకరింపబడ్డలు మహరులు, మాంగులు, బహుజనులు, ఇతర కులాల వాళ్ళంతా ఎవరైతే చదువులకు దూరంగా ఉన్నారో, ఎవరైతే హక్కులకు దూరంగా ఉన్నారో వాళ్ళకు కూడా బడి పెట్టాడు. 2 ఆర్గనైజేషన్ వాళ్ళకు కూడా బడిపెట్టి వాళ్ళకు కూడా చదువు పెట్టారు. వాళ్ళ జీవిత కాలంలో 18 స్కూల్ పెట్టారు. గవర్నమెంట్ యొక్క 18 స్కూల్ పెట్టి 1000 కొద్ది విద్యార్థులకు చదువులు చెప్పిండు. మరి పిల్లలు ఆ రోజులలో తిండికే కరువు ఉండేది. కానీ ఎట్లా పిల్లల్ని స్కూల్ తీసుకోవాలంటే అప్పుడే స్టైఫండ్స్ ఇచ్చారు. వాళ్ళు స్టైఫండ్ ఇచ్చి పిల్లలకు గిఫ్ట్లు ఇచ్చి పిల్లలకు ఏది కావాలా వస్తువులు ఇచ్చి మెల్లగా స్కూల్కు తీసుకుపోయేటోళ్ళు పేరెంట్స్కు నచ్చజెప్పేవారు. ఇంకా అదే కాదు, చాలా నమ్మారు. ఎందుకంటే చదువు ఒక్కటే విముక్తిని చూపెడుతుంది. సోషల్ లిబరేషన్, సామాజిక విముక్తి కావాలంటే చదువు ఒక్కటే, ఆత్మగౌరవం కావాలంటే చదువు ఒక్కటే. కనుక ఏం చేశారంటే రాత్రి బళ్ళు కూడా నిర్వహించారు. పనిపాటలకు పోయిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి కోసం రాత్రి బళ్ళు కూడా నిర్వహించారు. మన అదే కాకుండా సత్యశోధక సమాజాన్ని ఒకటి స్థాపించి ఏం చేశారు? ప్రజలకు హక్కులే ఉంటాయి. ఈ రాజ్యంలో బతికే వాళ్లకు మనం ఉట్టిగా బ్రతకలేదు, మనకు హక్కులు ఉంటాయి. ఆ హక్కులను తెలియజేసేవారు సత్య సమాజం, ప్రజలు చైతన్యం చేసి ఆ హక్కుల కోసం నడిపించేవారు. అదొక్కటే కాదు, ఎక్కడైతే ఆడవాళ్ళకు హక్కులు లేవో ఆ రోజులలో మనిషిని అంటే బడుగు బలహీన వర్గాలని హీనంగా చూస్తున్న సందర్భంలో వీళ్ళందరూ చైతన్యం చేస్తూ చేపించారు అన్నమాట. అట్లా అదొక్కటే కాదు. అందుకని ఇంకా మన జ్యోతిరావు పూలే, సావిత్రిబాయి పూలే చేసిన సామాజిక ఉద్యమం వల్ల, సామాజిక సంస్కరణ ఉద్యమం వల్ల ఇవాళ మనం ఉండగలిగినాము. ఇవాళ వివిధ సర్పంచులు కావచ్చు, మినిస్టర్లు కావచ్చు, డాక్టర్లు కావచ్చు, వివిధ రంగాలల్లో ఆకాశంలో ఆస్ట్రోనాట్స్ కావచ్చు, వివిధ రంగాలల్లో మహిళలు ఉన్నారు, స్త్రీలు ఉన్నారంటే కేవలము అది సావిత్రిబాయి పూలే చేసిన కృషి, అది జ్యోతిరావు పూలే చేసిన కృషి. కనుక మనము ఇవాళ అంటే అప్పుడే చెప్పిన వాళ్ళు మోడర్న్ ప్రొఫెషన్స్ అంటే అది ఎస్పెషల్ ఇంగ్లీష్ మీడియం అనేది మనల్ని మార్చేది. ఆ ఇంగ్లీష్ మీడియం ద్వారా మనం ప్రపంచ విద్యను నేర్చుకుంటామని వాళ్ళ బళ్ళల్లో ఏం పెట్టిండ్రో సైన్స్, మ్యాథ్స్, సోషల్ పెట్టిండ్రు. ఆధునిక విద్య దాంట్లో ఏం జరిగేది? పురాణాలు అనిపించేవాడు. ఈ జాతిలో పుట్టినావు, ఈ జాతిలో అణిగిమని బతకాలి, ఈ జాతిలో పుట్టినావు, ఆడవాళ్ళలో పుట్టినావు, నువ్వు నిజంగా హక్కులు లేకుండా ఒకరి ఆస్తిగా బతకాలని అంటే పురాణాలు చెప్తే వీళ్ళు పాఠశాల ముందు ప్రజలు చైతన్యంగా వరకు ఈ దేశం మారదు, ఈ దేశంలో సమానత్వం రాదు, ఈ దేశంలో ఎవరు హక్కుగా బ్రతకలేరు, పరాధీనంగా బతుకుతారు. హక్కుగా బతకాలన్నా అందరూ సార్వజనీయులతో సమానత్వంతో బతకాలన్నా కూడా వీళ్ళకి జ్ఞానం కావాలని, మహనీయులు జీవితాన్నే వాళ్ళ పిల్లలు కావాలని, నా కుటుంబం కావాలని కాదు. ఎవరైతే ఆ వ్యవస్థ వాడుకొని వదిలేసిన అగ్రవర్ణాల ఏమంటారు వీడియోస్కు పుట్టిన పిల్లలకు ఒక ఆశ్రమాన్ని, పిల్లల రక్షించే ఒక
హాస్టల్ పెట్టి ఆ తల్లులను పిల్లలకు ఆశ్రమం పెట్టి వాళ్ళని కాపాడు. అందులోకెళ్ళే ఒక అబ్బాయిని చదువుకున్నారు యశ్వంతరావు అని. ఆ సమాజం తయారు చేసిన అంటరాని వారికి నీళ్ళని ముట్టని కాదు. దానికోసం అంబేద్కర్ బాగా పోరాటం చేశారు. అంతకంటే ముందే మనకు అంటే 170 సంవత్సరాల క్రితమే వాళ్ళ ఎంత అంబేద్కర్ అప్పుడు ఎంత పరిస్థితిలో ఉంటే 70-80 సంవత్సరాల క్రితమే. కానీ అప్పుడు ఇంకా 100 సంవత్సరాలు ఎంత ఉంటే భయంకరమైన పరిస్థితి, నరికేయడం చంపడమే భయంకరం అంటే భయంకరం. ఆ పరిస్థితిలో ఆ అగ్రవర్ణాల సమాజాన్ని ధిక్కరించి వాళ్ళ బాయిని దళితులకు నీళ్లు చేసుకపోవడానికి ఆ అంటరాని వారికి బాయిని ఇచ్చేశారు. వాళ్ళు ఏదుకపోతుంటే అందరు ఏంటి జ్యోతిరావు పూలే అంటే నిలబడ్డారు. అట్లా మేము మనుషులం, మీ భూమి మీద పుట్టిన మనుషులం, తోటి మనుషులకు తోడుగా నిలబడతాం. నిలబడమే కాదు వాళ్ళని చైతన్యవంతులు చేస్తాం, ఈ దేశాన్ని ప్రపంచంలో గొప్పగా నిలబెట్టేట్టు చేస్తామని అప్పుడు వాళ్ళు చేసిన. అందుకనే ఏం చేసింది మహారాష్ట్ర ప్రభుత్వం, పూణే యూనివర్సిటీ ఎవరిది? అగ్రవర్ణాల బాపట్ల యూనివర్సిటీ, అగ్రవర్ణాల యూనివర్సిటీ. ఆ యూనివర్సిటీలో దళితులను అడుగు పెట్టనిచ్చే వాళ్ళు, ఆడవాళ్ళని అడుగు పెట్టనిచ్చే వాళ్ళు కానీ పెట్టనిచ్చే వాళ్ళు కాదు. ఆ యూనివర్సిటీకే పూణే సావిత్రిబాయి పూలే యూనివర్సిటీగా పేరు మార్చారు. అదొక్కటే కాదు, కేంద్ర ప్రభుత్వము సావిత్రిబాయి పూలే మీద స్టాంప్ రిలీజ్ చేసింది. స్టాంప్, దట్ ఈస్ వండర్ఫుల్ ఆనర్. అండ్ వన్ మోర్ థింగ్, మహారాష్ట్రలో ఈ సావిత్రిబాయి పూలే పుట్టినరోజును బాలికా దివస్, గర్ల్ చైల్డ్ డే అని సెలబ్రేట్ చేస్తారు. గర్ల్ చైల్డ్ డే. ఎస్, నిజంగా ఇది ఆ తల్లి లేకపోతే మన తల్లులకు బతుకుదరు లేదు, మన పిల్లలకు కూడా బతుకుదరు లేదు. అంత అద్భుతమైన మనిషి మన మట్టిలో పుట్టడము, మన భారతదేశంలో పుట్టడము మన గర్వకారణము. నిజంగా సబర్మతి పిల్లలకు చాలా గొప్ప అదృష్టము. ఎందుకంటే మాకు ఆలోచన కలిగించిన మహనీయులు ఎందరో, నేను కూడా నడిచిన మార్గంలో ఆ మహనీయులను కనుక్కున్నా. నా మార్గమే ఈ గొప్ప వాళ్ళని చూపెట్టేది. ఇప్పటి వరకు నా తోటల్లో కూడా సరిగా తెలియదు, కానీ నా అదృష్టం ఏంటంటే చక్కటి మార్గంలో పోయినప్పుడు ఈ మహనీయులను కనుక్కున్నా, వాళ్ళన్ని నిత్యం స్మరించుకుంటూ మీకు మార్గదర్శనం చేస్తున్నా. అందుకనే మన తెలంగాణ ప్రభుత్వం కూడా లాస్ట్ ఇయర్ పోయిన సంవత్సరం ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు సావిత్రిబాయి పూలే జయంతిని అధికారికంగా చేయాలని నిర్ణయం తీసుకున్నారు. మన తరఫున మనం ధన్యవాదాలు చేస్తున్నాం, ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. సావిత్రిబాయి పూలే ఎంత అద్భుతమైందో, ఆ జ్యోతిరావు పూలే వాట్ ఎ వండర్ఫుల్ డైనమిక్. ఆయనకు తోడుగా సావిత్రిబాయి పూలే, జ్యోతిరావు పూలే యొక్క మార్గంలో నడిచి లక్ష్యాలను కూడా మోసుకుపోయింది. జ్యోతిరావు పూలే ఈ సంస్థలను నడిపిస్తే తను అనుకోకుండా, అంటే ఎప్పుడైనా బాగా సమాజం కోసం ఆలోచించడం తొందరగా సిక్ అయిపోయింది. ఆయన మంచాన పడ్డ సమయంలో కొంత సిక్ అయిన సమయంలో సావిత్రిబాయి పూలే భుజాన్ని వేసుకొని తనే ఆ సమాజాన్ని అంతా నడిపించింది. అయితే ఇక్కడ మనం ఒకటి అందరు టీచర్ బాగా గమనించాలి. మనిషిని చేసి సావిత్రిబాయి పూలే అంటే ఏదైతే ఆడవారాన్ని ఈసడించినవో, సమాజంలో హీనంగా చేసినావో ఆమెనే గురువుగా చేసింది. అట్లా చెక్ పెట్టేసి గురువే కాదు, ఆ గురుకులానికి అంతా నాయకురాన్ని చేసింది. దానికి బ్రిటిష్ గవర్నమెంట్ అప్పుడే బెస్ట్ టీచర్ అవార్డు ఇచ్చింది. బ్రిటిష్ గవర్నమెంట్ జ్యోతిరావు పూలేకి ఫస్ట్ బెస్ట్ టీచర్ అవార్డు, ఇండియాలో ఫస్ట్ బెస్ట్ టీచర్ అవార్డు ఇస్తున్నది ఆమె. ఫస్ట్ విమెన్ టీచర్, ఫస్ట్ అడ్మినిస్ట్రేస్, ఫస్ట్ బెస్ట్ టీచర్ అండ్ ఫస్ట్. అదే కాదు, మహిళలను ఆస్తిగా చూస్తూ దుర్మార్గంగా చూస్తున్న ఆ మహిళలందరినీ ఏకం చేసి మహిళా నాయకురాలైపోయింది. ఉపన్యాసం మాట్లాడిన ప్రతి ఉపన్యాసం మనుషుల హక్కుల పోరాటం, మహిళా హక్కుల పోరాటం, మనుషుల మానవత్వ పోరాటం, మానవత్వ పరిమాణాలు పోరాటం. అంత అద్భుతం. అట్లా చెక్ పెట్టి ఇంకా లాస్ట్కి ఇంకొకటి, జ్యోతిరావు పూలే సరిపోతే కామన్గా ఎవరు యశ్వంతరావు దాదుకున్నారు. కామన్గా కాస్టానికి ఆయన పెట్టాలి కదా. అప్పుడు దుర్మార్గులు ఉంటారు, వాళ్ళు వస్తారు, రే వాడు మావాడు, నువ్వు దాదుకోవచ్చు, వాడు మావాడు, నీకు వానికి వాడిని అసలు నేను కాడు పెట్టనీయమంటే సావిత్రిబాయి పూలే నేను వారసురాలను అని తన భర్త చెప్పి అక్కడ ఈ సమాజానికి కొత్త నిదర్శన మార్గం చూపెట్టింది. కొడుకు వాడు మార్గదర్శకుడు, భార్య వాస్తవము. ఇట్లా తన శరీరాన్ని పంచుకోవడమే కాదు, ఆశయాన్ని పంచుకొని నిజమైన సగభాగమై వారసత్వం సమాజానికి వారసుడు అంటే చాలా అద్భుతమైన. ఇంకా అందరూ మనకి ఏమన్నా రోగం వచ్చిందనంటే, దగ్గుతం వచ్చింది మన దగ్గరికి పోరు, ఇంట్లోనే పోడు, కన్న కొడుకే కన్న తండ్రి దగ్గర పోడు, అక్క చెల్లె దగ్గరికి పోరు. కానీ సావిత్రిబాయి పూలే ఆ రోజులలో మహారాష్ట్ర అంతా ప్లేగ్తో కక్కుడే రోజులు బట్టి చనిపోతుంటే అందరినీ అంటే దగ్గరికి పోరు, అందరినీ చేతులతో పట్టుకొని హాస్పిటల్ తరలిస్తూ ఒక దళిత బాలుని చివరికి లలిత బాలుని భుజం మీద ఎత్తుకొని పోతున్నప్పుడు ఆ ప్లేగ్ తనకు అంటుకొని 66 సంవత్సరాల వయసులో తను ఆ ప్లేగుతోనే మరణించింది.
మరణాన్ని లెక్క చేయలే. మరణం కాదు నా కర్తవ్యం, నా కర్తవ్యం ఈ సమాజానికి నాకు ఎంత చేతనైతే అంత వెలుగునిచ్చి ఈ సమాజంలో కలిసిపోవాలి అని. అందుకనే ఇన్ని సంవత్సరాలే 195 సంవత్సరాలే నా తల్లిని మన కళ్ళ ముంగట తెచ్చుకొని, ఆ మహాత్ముని మన కళ్ళ ముంగట తెచ్చుకొని దండం పెట్టుకుంటాను అంటే మన బతుకులాలు ఉండాలి, మన బతుకులాలు ఉండాలి. మళ్ళీ ఇవాళ మీరంతా తెలిసో తెల్లక టీచర్ ప్రొఫెషన్లోకి వచ్చిండు. టీచర్ అంటే మట్టి బిడ్డలను మహనీయులుగా మార్చేది. నీకు ఎంత శక్తి వస్తుంది, నీకు రావచ్చు రాకపోవచ్చు, కానీ నేర్చుకొని పిల్లల్ని గొప్ప వాళ్ళుగా చేస్తే ఈ దేశం గొప్పది. అందుకని అంబేద్కర్ గారు అన్నారు, నా గురువు జ్యోతిరావు పూలే, సావిత్రిబాయి పూలే అన్నారు. ఆ గురుత్వాన్ని తీసుకొని, ఆ గురుతత్వాన్ని తీసుకొని అంబేద్కర్ గారు ఇవాళ ఈ సమాజానికి గొప్ప రాజ్యాంగాన్ని ఇచ్చారు. 4 స్తంభాలు కలిగిన సమాన న్యాయం కావచ్చు, సౌభ్రాతృత్వం కావచ్చు, సమానత్వం కావచ్చు, స్వేచ్ఛ కావచ్చు, ఇలాంటి చక్కటి స్ఫూర్తి వాళ్ళు అందించిన వారు ఇవాళ మనం సబర్మతిలో చేస్తున్నామంటే ఆ స్ఫూర్తి మనం అందాలి. మనిషి పుట్టినామంటే మనం నిజంగా కూడా గొప్ప సేవ చేస్తూ ఆ సేవలోనే కరిగిపోతే, కొవ్వొత్తులుగా కరిగిపోతే గొప్ప సార్థకత ఉంటుంది. కనుక మీరు కూడా ఈ లక్ష్యాన్ని ఎందుకంటే స్ఫూర్తిని అందాలని మేము ప్రభుత్వం ప్రకటించక ముందే ఎప్పుడు స్కూల్ స్టార్ట్ అయిన అప్పటి నుంచి కార్యక్రమం చేస్తూనే ఉంటాం. ఎందుకోసం అంటే ఎందుకంటే ఏం చెప్తుందంటే కుటుంబంలో తల్లి చదువుకుంటే ఆ కుటుంబానికే వెలుగు, కుటుంబంలో తల్లి చదువుకుంటే కుటుంబానికే వెలుగు, ఆ కుటుంబాలన్నీ అక్షర అవకాశాలు పడితే ప్రపంచానికి వెలుగు తెస్తాయని. ఇప్పుడు మన విద్య లేని వాడు ఇంత ఫస్ట్ ఎవరన్నారో సావిత్రిబాయి పూలేనన్నది. ఇప్పుడు ఇవాళ అన్ని చేసే కార్యక్రమాలను ఏ విద్య ఏ పథకం తీసుకున్నా సావిత్రిబాయి పూలే, సావిత్రిబాయి పూలే. నా స్కాలర్షిప్ ఇచ్చుడు కావచ్చు, రెసిడెన్షియల్ స్కూల్స్ పెట్టుడు కావచ్చు, నైట్ స్కూల్స్ పెట్టుడు కావచ్చు. ఓకే, సో ఇంకేమైనా అంటే ముసలి వాళ్ళకు వీళ్ళకంతా తిండి టిఫిన్ సెంటర్లు ఏర్పాటు చేసుడు కావచ్చు. అదంతా వాళ్ళే ఇంటింటి ప్లేయింగ్ సమయంలో ఇంటింటికి పోయి రొట్టెలు అడగచ్చి వాళ్ళందరినీ పెట్టేటోళ్ళు. చాలా వాళ్ళ ఇల్లు కూడా ఇప్పుడు మహారాష్ట్రలో మనం వీలుంటే పోయి రావాలా, ఆ బావి ఉన్నది, ఆ ఇల్లు ఉన్నది, అవన్నీ చూస్తే అక్కడ పోయి ఒక్కసారి తలాడ వంచితే మనకు అద్భుతమైన శక్తి వస్తుంది. నిజంగా మనుషులై పుట్టినాం. ఈ మనుషులతో పాటు మూగ జీవాలన్నిటి చాలా సావిత్రిబాయి చాలా మూగ జీవాలు. ఒక ఇన్సిడెంట్ ఉంటుంది. ఒక పిట్ట ఆ చెట్టు మీద మన గూడు కట్టుకొని పిల్లలను చేస్తుంటే పిల్లలను చేస్తే ఒక పాము పోతుంది. ఆ పాము తోకను పట్టుకొని ఆ కొమ్మ ఇడిచి బుద్ధిలే నేను పిల్లలను తింటావు అని కొడుతుంది. దాన్ని కొట్టి కింద పడేస్తుంది. ఓ పిల్లలు చాలా పిల్లలు ఒకడో కొడుకుతారు. ఆమె రియల్లీ చాలా డేరింగ్ అండ్ డాషింగ్ అనమాట, అద్భుతమైన ఆమె. సో అందుకని మనం ఆ తల్లి పుట్టిన, ఆ మహాత్ములు పుట్టిన మట్టిలో పుట్టినందుకు మనం చాలా అదృష్టవంతులం. సో వన్స్ అగైన్ హ్యాపీ విమెన్ టీచర్స్ డే అట్ ఫెలిసిటేషన్. ఐక్యతను చాతుర్వర్ణముతో చెడిపి సాంఘిక సమానతకు జడిసిన మనువాదులా ఎడతెగక ఎదురించిన క్షత్రియుల మహరులని అంటరాని వారిగా చిత్రించిన మనువును ప్రశ్నించిన మహనీయులు. జోహారు జోహారు జ్యోతిరావు పూలే, మానవతను మేల్కొల్పిన మహాత్ములు మీరే. జోహారు జోహారు జ్యోతిరావు పూలే, మనువాదుల గడాల అరటి పండు వలెవలచి మన అజ్ఞానమే మనువాదులకు ఆసరని తెలిపి ఆధునిక భావాలతో అధ్యయనము చేసి సాంప్రదాయవాదుల పునాదులు కదిలించిన మహాత్ములు మీరే. జోహారు జోహారు జ్యోతిరావు పూలే, మానవతను మేల్కొల్పిన మహాత్ములు మీరే. జోహారు జోహారు జ్యోతిరావు పూలే. జాతి మత భేదాలు, కులలింగ వివక్షతలు జ్ఞానమునకు లేవని, చదువులే మన విలువలని, శూద్రుల అతి శూద్రుల బాలికల విద్యకై అలుపెలుగగ కృషి చేసిన ఆదర్శ దంపతులు మాది గురువులు మీరే. జోహారు జోహారు సావిత్రిబాయి పూలే, మా ఇళ్ళల ప్రభవించిన జ్ఞాన జ్యోతి మీరే. జోహారు జోహారు
సావిత్రిబాయి పూలే. మా ఇళ్ళల ప్రభవించిన జ్ఞానజ్యోతి మీరే, జోహారు జోహారు జ్యోతిరావు పూలే. మానసిక దాస్యమును గులాంగిరేనని చెప్పి సత్యశోధ సాధనలో నిత్యము సంఘర్షించి దేశ స్వతంత్రత కిన్న సమానతే మిన్నయని సాంఘిక ప్రజాస్వామ్యం సాధించుట ముఖ్యమని సందేశమిచ్చిన సామాజిక ఉద్యమ పితామహులు మీరే. జోహారు జోహారు జ్యోతిరావు పూలే. మానవతను మేల్కొల్పిన మహాత్ములు మీరే. జోహారు జోహారు సావిత్రిబాయి పూలే. మా ఇళ్ళలో ప్రభవించిన జ్ఞానజ్యోతి మీరే. జోహారు జోహారు జ్యోతిరావు పూలే. భారతదేశ మహిళలకు మహారాణివే మా అమ్మ సావిత్రిబాయివే. బడుగుల తలరాత మార్చిన ప్రదాతవే మా తల్లి సావిత్రిబాయివే. మా చదువులమ్మవమ్మ సక్కాని జాబిలమ్మ సావిత్రిబాయి తల్లి నీకు సలాములమ్మ. భారతదేశ మహిళలకు మహారాణివే మా తల్లి సావిత్రిబాయివే. బడుగుల తలరాత మార్చిన ప్రదాతవే మా అమ్మ సావిత్రిబాయివే. చదువే వద్దని స్త్రీలను దూరం పెడితే సమరం చేసి బోధన చేసిన తల్లి. సవాలిసిరి సమాజంలో అవమానిస్తే సంఖ్యలను తెంచి మార్పు తెచ్చిన తల్లి. ఏ ప్రయత్నాన్ని విడువని పోరాట జెండవే. పాఠశాలలే కట్టిన నారి గుండెవే. చరితను తిరగేసిన పేదోళ్ళ కొండవే. చితికిన బతుకుల్లో వెలుగు పూలదండవే. భారతదేశ మహిళలకు మహారాణివే మా తల్లి సావిత్రిబాయివే. బడుగుల తలరాత మార్చిన ప్రదాతవే మా అమ్మ సావిత్రిబాయివే. అసమానతపై పోరుకు ఆజ్యం పోస్తే పూలే అడుగుల్లో అడుగేసిన తల్లి. అస్పృశ్యులు మీరంటూ నిందలు వేస్తే నిప్పై రగిలిన పోరు జ్వాలవే తల్లి. ఓ నింగిలోన సందమామవై నిలిచావే. ఈ నేల మీద చదువులమ్మవై వెలిగావే. చెరపని సంతకమై మదిలో ఉన్నావే. మరువని త్యాగానికి సాక్ష్యం అయినావే. భారతదేశ మహిళలకు మహారాణివే మా అమ్మ సావిత్రిబాయివే. బడుగుల తలరాత మార్చిన ప్రదాతవే మా తల్లి సావిత్రిబాయివే. మా చదువులమ్మవమ్మ సక్కాని జాబిలమ్మ సావిత్రిబాయి తల్లి నీకు సలాములమ్మ.
చీకటి మా బతుకుల్లో నా వెలుగులు నింపావు, అజ్ఞానపు అగువును చీల్చిన అక్షరమే నీవు. చీకటి మా బతుకుల్లో నా వెలుగులు నింపావు, అజ్ఞానపు అగువును చీల్చిన అక్షరమే నీవు. విజ్ఞానపు వెలుగు రేఖవై విలువలు నేర్పావు, విజ్ఞానపు వెలుగు రేఖవై విలువలు నేర్పావు. మనువాదపు మకిలిపై ధిక్కార స్వరము నీవు. జయ హో జననీ సావిత్రి పూలే, బహుజన బాధలు రూపు మాపిన ప్రదాత నీవేలే. జయ హో జననీ సావిత్రి పూలే, బహుజన బాధలు రూపు మాపిన ప్రదాత నీవేలే. భారమైన బాల్యం నీదేలే, అడుగు అడుగున అవమానాలే, అడుగు అడుగున అవమానాలే, వర్ణ వివక్షపు కోరల్లో నా చదువే వద్దని సడింపులే. చదువే వద్దని సడింపులే, అవరోధాలను అధిగమించితివి, అవనిలోని తొలి అక్షరమైతివి. భారతదేశపు తొలి టీచరువై బడుగు బతుకులకు పునాదులేస్తివి. జయ హో జననీ సావిత్రి పూలే, అనగారిన జనాల ఓనమాల చైతన్యము నీవేలే. జయ హో జననీ సావిత్రి పూలే, అనగారిన జనాల ఓనమాల చైతన్యము నీవేలే. సమానత్వమే సమాజహితమని సత్యశోధనతో సాధించితివి. సత్యశోధనతో సాధించితివి, మానవత్వమే నా అభిమతమని మహిళోద్ధరణకు నాంది పలికితివి. మహిళోద్ధరణకు నాంది పలికితివి, పూలే మలిచిన జ్ఞాన దీపమై కులాల కుళ్ళును కడిగి వేస్తివి. గులాంగిరినే పరిసెగ మలిచి ఛాందసవాదపు వెన్ను విరిచితివి. జయ హో జననీ సావిత్రి పూలే, అట్టడుగు వర్గాల ఆత్మగౌరవ పతాక నీవేలే. జయ హో జననీ సావిత్రి పూలే, అట్టడుగు వర్గాల ఆత్మగౌరవ పతాక నీవేలే. जोहार जोहार माता सावित्रीबाई महात्मा ज्योतिराव फुले जी की